రైట్ గా రైతుల కృతజ్ఞత మహాసభలో రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రభుత్వ సహకారంతో త్వరలో ఆ యూనివర్సిటీని కూడా సాకారం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇంకా రైతులకి నేను చెప్పాలనుకున్నది, అమెరికాలో ఇక్కడ కనీసం 500 గ్రాములకి మన భారతదేశంలో కన్జంప్షన్ పెంచగలిగితే మన జిల్లా లాంటి జిల్లాలు ఇంకొక 50 జిల్లాల్లో మనం పండించినప్పటికీ కూడా పంట సరిపోదు. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉంది. తిరుగులేని వ్యాపారంలో మీరున్నారు. కానీ మనం ఆ వనరులన్నీ ఎలా చూసుకోవాలి, ఇందాక మోడర్నైజేషన్ గురించి కూడా ఇందులో చూపెట్టారు. మోడర్నైజేషన్ అనేది ఇప్పుడు మనం మనుషులు తక్కువైపోతున్నారు. మనకు అందరూ వెస్ట్ బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి వస్తున్నారు. 3-4 ఏళ్ళు అయితే రారు. మనకిక్కడ పనిచేసే వాళ్ళు లేరు. కాబట్టి ఆక్వా యూనివర్సిటీ వాళ్ళు మోడర్నైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి తక్కువ మంది పనివారితో, అంటే మేత చల్లటం కానీ హార్వెస్ట్ చేయటం కానీ, ఇందులో మోడర్న్ టెక్నిక్స్ ఎలాగా అన్నది మనం ఫోకస్ చేయకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాం. బంగారు భవిష్యత్తు ఉంది మీ రైతులందరికీ. అది సాకారం చేసుకోవటానికి ప్రభుత్వ సహకారంతో పాటు మీ రైతు నాయకుల దగ్గర నుంచి, గాంధీ భగవాన్ రాజు గారు, మీ అసోసియేషను అందరి దగ్గర నుంచి వస్తే మనకి ప్రభుత్వంలో రాక్షసుడు మీ రామానాయుడు గారు ఉన్నారు, ఇక్కడ మంచి మంత్రులు ఉన్నారు. అందరికీ మనం రిప్రజెంట్ చేసి మీ భవిష్యత్తు, ఇవాళ పశ్చిమ గోదావరిలో దేశం అంతా అక్కడంతా బెంచుకారులు అని చెప్పి ఎంతోమంది బాధపడేవారు. ప్రతి ఇంటికి కూడా బెంచ్ కారు కాకపోయినా మంచి కారు ఉండే అవకాశం మీ ఆక్వా రైతులకే ఉంది. కాబట్టి మీ భవిష్యత్తు కోసం మాతో పని చేయించుకోండి, మీరు అందమైన భవిష్యత్తు నిర్మించుకోండి. ధన్యవాదాలు. రఘురామకృష్ణరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ రూపాయిన్నర సబ్సిడీ ఈ రాష్ట్రానికి ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్నో కష్టాలున్నా ఈరోజు ఈ జీవో వచ్చింది అని అంటే ఆ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆ విద్యుత్ శాఖ మంత్రిగా మన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు చేసినటువంటి కృషి. ఎందుకంటే మనం కూడా చూస్తూ ఉన్నాం, ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో నాణ్యమైనటువంటి కరెంటు 24 గంటలు ఇచ్చి 19లో మన ప్రభుత్వం దిగే ముందు 21,000 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్తుని ఆ రోజునటువంటి గొడ్డల పార్టీకి మనం వారసత్వంగా ఇచ్చినా కూడా 19, 24, 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో 11 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. 11 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఆ రోజు 19, 24. ఆ రోజు 24లో చెప్పారు కూటమి ప్రభుత్వం, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం. ఆ రకంగానే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ అప్ కాదు, ట్రూ డౌన్ అంటూ కరెంటు ఛార్జీలు తగ్గించినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వానిది. అటువంటి ట్రూ డౌన్ కరెంటు ఛార్జీలు తగ్గించి ఈవేళ మనందరికీ కూడా సేవలు అందిస్తున్నటువంటి విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇక్కడ ఉంటుంది అన్నా. పేతల సుజాత గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఉన్నాం. అందరూ కూడా ముందుగా రైతు సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారికి, మరో మంత్రివర్యులు రామానాయుడు గారికి, డిప్యూటీ స్పీకర్ రఘు గారికి, వేదికల మీద ఉన్న